నమస్తే అండి. ఇది మంగళగిరి టౌన్ ఆనుకొని ఉన్న అమరావతి టౌన్షిప్ అండి. ఈ అమరావతి టౌన్షిప్లోనే మనకి ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కడుతున్నారు. ఇదంతా కూడా మనకి ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అండి. ఈ కట్టేదంతా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఈ క్రికెట్ స్టేడియానికి ఆనుకొని మనకి వెంచర్ అండి. ఇది మనకు మంగళగిరి టౌన్ అనుకొని ఉంటుంది. ఇది ఎదురు కనపడుతుంది మంగళగిరి కొండేనండి. ఇది వచ్చేసి మనకి ఇదంతా వెంచర్ అండి. ఇది 32/2024 అండి ఎల్పి నెంబరు. ఇది 32/2024 ఎల్పి నెంబర్ వచ్చిందండి. ఇది క్రికెట్ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇది కడుతున్నారు. అది కనపడుతుంది మంగళగిరి టౌన్ అండి. ఇటు కూడా మనకి అదే మంగళగిరి టౌన్లో ఐటీ టవర్ అది అక్కడ కనపడుతుంది. ఇది మనకి స్టేడియం కనపడుతుంది. కూడా గోపురం కనపడుతుంది మనకి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఆ గోపురం ఆ పైన కనపడుతుంది కూడా మనకి మంగళగిరి పానకాల స్వామి టెంపుల్ అది. ఆ పక్కన ఈ స్టేడియం అండి. ఇదంతా ఈ స్టేడియం ఆనుకొనే మనకు వచ్చేసి ఈ వెంచరు. ఇది వచ్చేసి మనకి దగ్గరగా 25 ఎకరాస్ అండి. ఇది దానిలో మనకి వెంచర్ వేసి ఉన్నారు. ఆల్రెడీ ఎల్పి నెంబరు ఈ సంవత్సరం వచ్చిందండి. ఇది ఎల్పి నెంబర్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా రైన్ సీజన్ ఆగి మళ్ళీ వర్క్ రీస్టార్ట్ చేస్తున్నారు. ఇది ఎల్పి నెంబర్ క్లియర్గా 32/2024 అండి. ఈ సైట్లో ఇది వాటర్ ట్యాంక్ కడుతున్నారు. ఇదంతా కూడా మనకి మంగళగిరి అమరావతి టౌన్షిప్ అంటే ఇది మంగళగిరిలో ఉన్న ఐటీ టవరు. ఇది ప్లాటింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా ఈ ప్రహరీ గోడ కట్టిందంతా కూడా ప్లాటింగ్ ఏరియా. అది 120 ఫీట్ రోడ్ అది ఎదురుగా. ఈ దగ్గరలో మనకు ఒక 300 మీటర్లో గన్నవరం నుంచి మనకి కాజా దాకా వచ్చిన వెస్ట్ బైపాస్ జస్ట్ 300 మీటర్సే ఉంటుందండి. పెద్ద లాంగ్ కూడా ఉండదు. ఈ దగ్గరలోనే మనకి ఎస్ఆర్ఎం విటి యూనివర్సిటీలు కూడా ఉంటాయి. ఈ లొకేషన్ ఆనుకొనే మనకి ఈ వెంచర్ సిఆర్డి అప్రూవల్ వెంచర్ ఇచ్చున్నారు. అంతా కూడా మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి. మంగళగిరి టౌన్కి మనకి ల్యాండ్ పూలింగ్ ఆనుకొని ఉంటాము. మంగళగిరి టౌన్కి ఆనుకొని ఉంటాం, ప్లస్ ల్యాండ్ పూలింగ్ దగ్గరగా ఉంటాము. ప్లస్ వెస్ట్ బైపాస్కి కూడా కేవలం 300 మీటర్ 400 మీటర్ లోపే ఉంటామండి. మనకి ఇక్కడ నుంచి వెస్ట్ బైపాస్ కనపడుతుంది. వెస్ట్ బైపాస్ వర్క్ జరుగుతుంది. అది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. సో ఇదంతా ప్లాటింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి గజం వచ్చేసి 37,000 చెప్తున్నారండి. ఇంక స్టేడియానికి బోర్డర్గా ఉంటుందండి. స్టేడియం ఆనుకొనే ఉంటుంది ఇది.
సో ఇది వెంచర్ అండి. ఇది ఎదురుగా ఉన్నదేమో మనకి 120 ఫీటు రోడ్ అండి, అమరావతి టౌన్షిప్లోది. ఇక్కడ నుంచి మనం ల్యాండ్ పూలింగ్లోకి వెళ్తాం. సిఆర్డీ నామ్స్ ప్రకారం కంప్లీట్ డెవలప్మెంట్ చేస్తారు. ఈ మధ్యలో స్టోనింగ్స్ అండి, ప్లాటింగ్. ఇప్పుడు ఆ వెహికల్ వెళ్తుంది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. ఈ మధ్యలో స్టోన్స్, ఇటువైపు వచ్చేసి ఒక రోడ్డు. ఈ రోడ్స్ అన్నీ కూడా మనకి డెవలప్ చేస్తున్నారు బాగా. 1 వీక్ 10 డేస్ నుంచి మనకి నాన్ స్టాప్గా వర్షాలు అవడం వల్ల ఈ వర్క్ కొద్దిగా డిలే అయింది. ఇది వాటర్ ట్యాంక్ అండి వెంచర్లో. సో ఇటు మన అమరావతి ల్యాండ్ పూలింగు, క్యాపిటల్ ఏరియా ప్లస్ మంగళగిరి, ఈ రెండింటి మధ్యలో ఉందండి ఇది అమరావతి టౌన్షిప్. అమరావతి టౌన్షిప్ అనేది చాలా పెద్ద వెంచరు. ఈ అమరావతి టౌన్షిప్ను ఆనుకొని ఈ అమరావతి టౌన్షిప్లోనే మనకి ఇంటర్నేషనల్ స్టేడియం కడుతున్నారు. ఆ స్టేడియం ఇంకా కనపడే గోడేనండి బోర్డరు. ఇక అక్కడ నుంచి కూడా మనకి అది ఇంటర్నేషనల్ స్టేడియం అది. సో ఇది వెంచర్ అండి. థ్యాంక్ యూ అండి.